సరే నవతరం పిక్చర్స్ నాన్నగారిది అద్భుతమైన సినిమాలు తీసిన బ్యానర్ కదా. అవును. సో ఈ అద్భుతమైన సినిమాల్లో మళ్ళీ తీసిన బ్యానర్లో నేను అటెంప్ట్ కాదని భారత్ ప్రొడక్షన్స్ అని నేను పెట్టి అప్పుడు నేను సైతం అవును అనే సినిమా స్టార్ట్ చేయటం జరిగింది. ఈ సినిమాలో నాన్నగారు అప్పటికి ఇక వెక్స్ అయ్యి సినిమాలు చేయట్లా. ఆయన ఎర్రమట్టి తర్వాత ఓన్ ప్రొడక్షన్ లేదు కానీ బయట సినిమాలు ఒక 2 చేశారు, ఎర్ర సూర్యుడు, ఎర్ర పౌరాలు అని. తర్వాత ఎందుకో ఈ వాతావరణం నచ్చక ఆయన చెన్నై వెళ్ళిపోయి దూరంగా ఉన్నారు. ఉంటే అందులో కూడా నాన్నగారు స్పెషల్ అపియరెన్స్ చేయించారు, చాలా గొప్ప పాత్ర చేశారు. సో దట్ ఈస్ ది దాని తర్వాత నవతరం పిక్చర్స్లో వారి దర్శకత్వంలో నన్ను హీరోగా పెట్టి తీయాలనేది అనౌన్స్మెంట్ అది వచ్చింది. కానీ హెల్త్ వైజ్ వారికి హెల్త్ సహకరించలా. హీ హ్యాడ్ మల్టిపుల్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఇది. సో లాస్ట్ 4 years కాస్త హాస్పిటల్ బెడ్ రిడను నా దగ్గరే ఉన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీస్ అయినాయి, అన్నీ అయ్యి 2018 లాస్ట్ అవే. ఓకే, సూపర్ సార్. ఇక్కడ చాలా మందికి ఇంకొక డౌట్ వస్తుంది సార్. ఇంత హెల్త్ హిస్టరీ ఉన్న మీరు, హెల్త్ సంబంధించి నాలెడ్జ్ ఉన్న మీరు, డాక్టర్గా ఉండి ఎండీ చేసి హాస్పిటల్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఇప్పుడు హాస్పిటల్ అనేది ఈ ప్రపంచంలో నెంబర్ 1 బిజినెస్, నెంబర్ 1 సర్వీసు 2 ఉన్నాయి. మీరు ఎందుకు హాస్పిటల్ వైపు వెళ్ళలేదు? నేను ఇండియా వచ్చినప్పుడు నేను హాస్పిటల్లోనే కన్సల్టెంట్గా జాయిన్ అయ్యాను అపోలోలో. జాయిన్ అవ్వటం బేసిక్గా మా నాన్నగారికి కానీ మా అందరికీ కోరికలు ఏంటంటే, అరే ఎప్పటికైనా మన నెల్లూరులో పీపుల్స్ హాస్పిటల్ ఉంటుంది, రామచంద్రారెడ్డి గారిది, ఏది మన పుచ్చలపల్లి సుందరయ్య గారి బ్రదర్. సో మాకు అప్పట్లో వామపక్ష భావాలు ఉన్న వాళ్ళందరూ ప్రజా వైద్యశాల అని పెట్టి ఫ్రీగా చేయటం అనేది ఉండేది. సో నాకేంటంటే, నేను వ్యాపారాలు చేశాను, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. నాకేంటంటే ఈ ఆరోగ్యం ద్వారా సంపాదించడం అనేది నాకు ఆ కార్పొరేట్ కల్చర్ అనేది నచ్చల. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, వైద్యం అనేది ఎవరికైనా ఫ్రీగా దొరకాలి. దట్స్ ఎ బేసిక్ నీడ్ ఆఫ్ ఎనీ. అసలు ఏ రోజైతే ప్రతి వ్యక్తికి ఫ్రీగా వైద్యం దొరుకుతుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని నమ్మే సిద్ధాంతంలో ఉన్నవాళ్ళం. సో ఈ కార్పొరేట్ సిస్టమ్కి నాకు ఇష్టం లేదు. సో నాకు ఏంటంటే, ఎప్పటికైనా పీపుల్స్ హాస్పిటల్ పెట్టాలి, ఫ్రీగా చూడాలి, మనం చేసే వ్యాపారాలన్నీ దీన్ని కవర్ చేయాలి. సో అక్కడి నుంచి దాన్ని ఇక తర్వాత ఏమైంది, సినిమా స్టార్టింగ్ వచ్చింది. సో 2004లో సినిమాలోకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నానో, నేను సినిమాలో ఇటుపక్క 3 నెలలు యాక్ట్ చేస్తా, వచ్చిన పేషెంట్లు మీరు అక్కడ అడ్మిట్ అయ్యి ఉండను అనలేం కదా. సో అప్పుడు రిజైన్ చేసి, సో అప్పుడు నేనేం చేశానంటే, అప్పటి నుంచి నా దగ్గరికి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఆల్మోస్ట్ ఈ 70,000 ఇండస్ట్రీకి నేను మాకి వైస్ ప్రెసిడెంటే కాదు, ఐఎమ్ చైర్మన్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ కేర్. అండ్ ఇలాగే కాదు, అన్ని సంఘాలకి, వర్కర్స్కి, అందరికీ ఫ్రీగా చూస్తాను. ఇప్పుడు బస్తీలో ఉన్న వాళ్ళందరూ, అన్ని బస్తీలో 24 క్రాఫ్ట్స్ సినిమా ఫీల్డ్ అందరికీ ఎవరైనా నా దగ్గరికి వస్తారు. ఇది కాకుండా అన్ని బస్తీలు వస్తాయి. సో ఐ డిడ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్ ఇన్ ది స్టేట్. ప్రతి చోట ఇప్పుడు ఎన్జిఓస్ ఉన్నాయి, మంచి రెప్యూటెడ్ ఎన్జిఓస్, వాళ్ళది హెల్త్ క్యాంప్స్ పార్టిసిపేట్ చేస్తాం. వామపక్ష పార్టీల ఈ సేవా హెల్త్ క్యాంప్స్, అది మాదాల చారిటబుల్ ట్రస్ట్ హెల్త్ క్యాంప్స్ మా కజిన్స్ పెట్టారు. సో ఆల్ ఓవర్ ది స్టేట్ హెల్త్ క్యాంప్స్ చేయటం. మెడిసిన్ మాత్రం నేను ఇంతవరకు ఎవరి దగ్గర కొన్ని రోజులు అపోలోలో చేసిన లేదు, కార్పొరేట్ హాస్పిటల్ ఇంకో కార్పొరేట్ హాస్పిటల్లో చేసిన టైంలో తీసుకుంది. కానీ అది కూడా చాలా మొహమాట పడేవాడిని. వాళ్ళు వచ్చి కూర్చొని ఎప్పుడు ఫీజు అడిగేవాడిని కాదు. కొంతమంది ఎండోస్కోపీ కట్టకుండా వచ్చినా కూడా చిన్నగా నా జేబులో నుంచి ఇచ్చి వెనక నుంచి పంపి కట్టేసి ఫ్రీగా చేసి పంపేవాడిని. అక్కడ అట్లా హాస్పిటల్ కూడా మీ ఫీజు కట్టారా? ఇప్పుడు వచ్చారు వాళ్ళు ఎండోస్కోప్ చేయాలి, నాది కాదు కదా హాస్పిటల్. అక్కడ కౌంటర్లో వాళ్ళు డబ్బులు కడితే కానీ, ఆ స్లిప్ పెడితే కానీ నేనైనా చేయటానికి లేదు. సో వాళ్ళు వెయిట్ చేస్తుంటే మనం ఎందుకని మందే పంపి ఆ స్లిప్ కావాలి కదా, వెళ్ళి కట్టిరండి స్లిప్ అంటాం కూడా మొహమాటం ఉండేది. అందుకని బేసిక్గా నేను మెడిసిన్ ఒకరిని ట్రీట్ చేయటం ద్వారా సంపాదించాలి అనుకోలే. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ టైంలో
యూ డోంట్ బిలీవ్ అప్పుడు పనేమి పాట లేదు కదా, అసలు బయటికి వెళ్ళటానికి లేదు. అయినా కూడా ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది హాస్పిటల్స్ లక్షలు చూసి తెగబడి వెళ్ళి చేశాను ఫ్రీగా. ధైర్యంగా వెళ్ళి ఇంజక్షన్లు ఇచ్చేసి ఎవరికి కావాలంటే పరుచూరు గారు ఒకసారి ఫోన్ చేసి మన గుళ్ళో ఫిల్మ్ నగర్ గుడిలో 20 మందికి వచ్చిందయ్యా, ఎట్ట చేయాలి, వాళ్ళ దగ్గర రూపాయలు లేదు. అయ్యో పంతులు గారు వాళ్ళ గుళ్ళో అందరూ పంతులు గారు అర్చకులకి వాళ్ళందరికీ 1 లక్షల్లో కట్టమంటున్నారు, జాయిన్ అయితే ఏం అవసరం లేదని నేను వెళ్ళి చూసుకుంటానని. వాళ్ళు ఎవరికి 200-300 కూడా కాల. ఎవ్రీబడి ఆల్ 30 వేర్ హీల్డ్ సేఫ్లీ. వాళ్ళు ఫోన్ చేసి అడిగారు ఏం చేయొచ్చండి, మీకు ఏం చేయాలంటే మీరు చేసేది చేయండి, అర్థం చేస్తారు. సో అలా ఐ థింక్ అప్పుడు అగ్రెసివ్గా చేసే భయపడలే అసలు. ఇప్పుడు చావబతుకులో ఉన్నోడికి వెళ్ళి క్లెక్సైన్ ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా వెళ్ళిపోయేవాడిని. ఏమో మనం బాగా తిరిగేసరికి మనకి ఇమ్యూనిటీ వచ్చిందేమో. అంటే మెడికలీ ఐ వాజ్ అగ్రెసివ్ సర్వీస్ అనేది. ఈవెన్ మాలో వైస్ ప్రెసిడెంట్గా నేను అయిన తర్వాత ఫస్ట్ టైం ఇది ఎవ్రీ 6 monthsకి ఆల్మోస్ట్ అందరు చైర్మన్స్, మెడికవర్ చైర్మన్ అనిల్ కృష్ణ గారు ఫ్రెండ్ అనుకోండి, వారితో మాట్లాడే మా కోసం ఫ్రీగా అందరికీ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెక్ జనరల్గా చేయించుకోవాలంటే 10,000-20,000 అవుతుంది. అవును టెస్టులకి. మా కోసం ఫ్రీగా చేయరా అంటే ఎస్ చేస్తాం అని మొత్తం అందరికీ ఫ్రీగా ఆయన ఒకసారి చేశారు. ఎవ్రీ 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఏఈజీ నాగేశ్వర రెడ్డి గారిని వెళ్ళి అడిగితే ఎస్ వీ విల్ డూ ఇట్ అని ఫెంటాస్టిక్ అందరికీ ఫ్రీగా చేశారు. ఇలా మళ్ళీ కాంటినెంటల్ హాస్పిటల్స్ హర్నాథ్ రెడ్డి గారిని వారి బ్రదర్స్ని వాళ్ళ రిలేటివ్ అందరూ పాపం చాలా బాగా వాళ్ళు చేశారు. ఇలా జీవికే1 ఇలా స్టార్ హాస్పిటల్స్ గోపీచంద్ గారు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలా అందరూ మనం ఆ ఫ్రెండ్షిప్తో ఫ్రీగా ఎవ్రీ 6 నెలలకి చేయించేవాడిని ఫ్రీగా. సో నాకు ఎవ్రీడే ఒక ఫోన్ వస్తుంది మన వర్కర్స్ నుంచి. అంటే సింపుల్ ఒకటి చెబితే మీకు కంటెంట్ అర్థమైంది. చెప్పండి సార్, ఎంఆర్ఐ మీరు చెప్పారు సార్ చేసేస్తా ఉన్నారు 8,000కి, చెప్పయ్యా 8,000కి చేసేస్తా ఉన్నారు కదా చేసుకో అంటాం. అంటే 8,000 లేవు సార్, ఒక 4,000 ఉన్నాయి, 4 మీరు పంపితే చేయించుకుంటారు సార్. సో అలా స్టార్ట్ అవుతుంది డే. ఓకే.